సంవత్సరాలుగా మోడీకి దత్తపుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసుడి కంటే కూడా ఎక్కువ మోడీ వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగానే ఎక్కువ వ్యవహరించారు. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు నిన్న మాట్లాడతారు, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది అని. అయ్యా అమిత్ షా గారు, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వము ఇంత అవినీతిలో కూరుకుపోయింది అని మీకు ముందు నుంచి తెలిస్తే మీరు ఏ చర్య 5 సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? కేవలం మీ దత్తపుత్రుడు కాబట్టే మీరు తీసుకోలేదు అని మేము ఆరోపిస్తున్నాం. మీరు కేంద్రంలో ఒక వాచ్ డాగ్లా, ఒక కాపలా కుక్కగా ఉండాల్సిన మీరు, దేశానికి మీరు వాచ్ డాగ్, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో అవినీతి జరిగింది అని మీకు తెలిస్తే ఒక ఈడీ అయినా, ఒక కాగ్ అయినా ఎందుకు మీరు ఆదేశించలేదు? ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిందల్లా చేసే మనిషి కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొత్తు కాబట్టే ఈ 5 సంవత్సరాలు ఆయన మీద ఏ చర్య తీసుకోలేదు. ఈరోజు మాట్లాడుతున్నారు అవినీతిలో కూరుకుపోయింది అని. ఈరోజేదో వైరం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది కేవలం మైనారిటీల ఓట్ బ్యాంకు వైసీపీకి చెక్కు చెదరకుండా ఉండాలి. వైసీపీకి వచ్చే ఓట్లు వైసీపీకి రావాలి, వైసీపీకి వచ్చే ఎంపీలు వైసీపీకి రావాలి. టీడీపీ ఎంపీలు ఎలాగో బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్నారు, అటు చంద్రబాబు గారిని ఇటు వైసీపీని, ఇద్దరు పార్టీని కలుపుకుపోవాలి అన్నది బీజేపీ ఉద్దేశం అన్నది ప్రజలందరికీ చాలా తేట తెల్లమయ్యేటట్టు నిన్న వ్యవహరించడం జరిగింది. అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారంట. సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలను అడుగుతున్నాం. 10 సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి 10 సంవత్సరాలైంది. ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామి ని కాపాడుకోవడం కోసము, ఆ గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారు అని. అదే తిరుపతిలో మోడీ గారు 10 సంవత్సరాల కింద వచ్చి, ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు. 10 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా, ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, రాజధానికి నిధులు అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి, స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు. ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు. మీరు